1931 మార్చి 23 రాత్రి 7:30 లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ ముగ్గురిని ఉరి తీయడానికి రెడీ అయ్యారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు నిజానికి ఆ రోజు నైట్ ఉరి తీస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. మెజిస్ట్రేట్ లేకుండా ఇదంతా జరుగుతుంది. ఆ ముగ్గురిని ఉరి కంబం దగ్గరికి తీసుకొచ్చారు. మధ్యలో భగత్ సింగ్ ఉన్నారు. ముగ్గురు కళ్ళలో కొంచెం కూడా భయం కనబడలేదు. అలాంటి టైంలో భగత్ సింగ్ చిరునవ్వుతో, నేడు మమ్మల్ని చంపొచ్చేమో కానీ మా ఆశయాలని కాదని అన్నాడు. జైలు వాళ్ళు భయంతో వెంటనే ఉరి వేశారు. అనుకున్న టైం కన్నా ముందే ఉరి తీశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వేలాడుతున్నారు. ఆ ముగ్గురు చనిపోయినట్టు కానీ ఎవరికి చెప్పలేదు. చనిపోయాక డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కి కూడా పంపలేదు. ఈవెన్ ఫ్యామిలీస్ కి బాడీలని కూడా ఇవ్వలేదు. ఒక ట్రక్ లో వాళ్ళ బాడీస్ తీసుకెళ్లి సుట్లేజ్ నది దగ్గరికి తీసుకెళ్లి కాల్ చేశారు. ఇదంతా చాలా సీక్రెట్ గా జరిగింది. కానీ భగత్ సింగ్ కి ఉరి శిక్ష అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మరి ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచారు? అన్నిటికన్నా మెయిన్ థింగ్, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు? దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని చాలా మంది అన్నారు. ఆ రోజుల్లో భగత్ సింగ్ చేసే పనులకి బ్రిటిషర్స్ కాకుండా మన నాయకులు కూడా భయపడేవారు అంట. భగత్ సింగ్ కి చిన్నప్పటి నుండి దేశభక్తి బాగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఫైటర్సే. భగత్ సింగ్ కి 13 ఏళ్లు ఉన్నప్పుడు జైలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో 100 మంది భారతీయులు బ్రిటిషర్స్ చేతిలో చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ భగత్ సింగ్ ని ఇంకా రక్తం మరిగేలా చేసింది. ఎలాగైనా ఫ్రీడమ్ తేవాలనే కసి భగత్ సింగ్ లో బాగా పెరిగింది. ఆ టైంలో దేశం అంతా గాంధీ యుగం నడుస్తుంది. గాంధీ పారిశ్రామికులు జనాలు బాగా పాటిస్తున్నారు. భగత్ సింగ్ కూడా బాగా పాటించేవాడు. ఆ టైంలో గాంధీ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం చాలా సంచలనం సృష్టించింది. అందులో భగత్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ ఉద్యమం కంటిన్యూ అయితే ఫ్రీడమ్ వచ్చేస్తుందని భగత్ అనుకున్నాడు. కానీ చౌరా చౌరీ దగ్గర ఉద్యమం హింసాకరంగా మారింది. గాంధీ నెక్స్ట్ డే వెనుకబడ్డారేంటని తనలో తానే బాధపడ్డాడు. భగత్ సింగ్ గాంధీ వెనుక అడుగు వేసినందుకు బాధపడ్డాడు. గాంధీ చేసిన పని భగత్ కి నచ్చలేదు. అతను చేసిన అహింసకి ఆపోజిట్ గా హింసకి హింసనే మార్గం అని హింస మార్గాన్ని ఎంచుకున్నాడు భగత్. ఇంకా అప్పటి నుండి భగత్ కి గాంధీ మీద ఉన్న గౌరవం పోయింది. భగత్ అప్పట్లోనే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. 1927లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ మెంబర్స్ అయిన రామ్ ప్రసాద్, బిస్మిల్లా, అత్ఫిగుల్లా ఖాన్ ని ఉరితీశారు. వాళ్ళతో పాటు బ్రిటిష్ కి ఆపోజిట్ గా వెళ్ళాడని భగత్ వాళ్ళ బాబాయ్ ని కూడా ఉరితీశారు. అదే టైం కి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ని హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ గా మార్చారు. ఈ సంస్థలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు, రాజగోపాల్ లాంటి వాళ్ళు మెయిన్ మెంబర్స్ గా ఉన్నారు. ఆ టైంలో భగత్ సింగ్ చిన్నవాడు అయినప్పటికీ అతను పెట్టే మీటింగ్స్ కి ఎంతో మంది యువత విప్లవం వైపు నడిచారు. ఫ్రీడమ్ ఫైట్ పార్ట్ లో సింహంలా గర్జిస్తూ తన ఓన్ వేలో ఫైట్ చేస్తున్నారు లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ అంటే భగత్ సింగ్ కి చాలా అభిమానం ఉండేది. 1928లో ఏర్పాటు చేసిన సిమోన్ కమిషన్ కి ఆపోజిట్ గా లాలా లజపత్ రాయ్ తీవ్రంగా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో పోలీసులు కొట్టిన దెబ్బలకి లాలా లజపత్ రాయ్ కి దెబ్బలు బాగా తగిలాయి. ఆ తర్వాత హెల్త్ పాడైపోయి చనిపోయారు. లజపత్ రాయ్ మరణం భగత్ సింగ్ ని ఇంకా కోపం వచ్చేలా చేసింది. శివరాం గురు, జయగోపాల్, సుఖదేవ్లతో కలిసి లజపత్ రాయ్ చావుకి కారణమైన పోలీస్ స్క్వాడ్స్ ని చంపడానికి ప్లాన్ వేశారు. కానీ జేమ్స్ స్కాట్ ని గుర్తించడంలో పొరపాటు పడి అతనికి బదులుగా డిఎస్పీ సౌందర్యాన్ని కాల్చి చంపేశారు. ఒక్కసారిగా భగత్ సింగ్ పేరు మారుమోగిపోయింది. అప్పటి వరకు పోలీసుల మీద హత్య ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భగత్ పేరు వినగానే భయపడేవారు. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ కూడా భగత్ సింగ్ చేసే విప్లవానికి ఆకర్షితులయ్యారు. ఓన్లీ భగత్ ని టార్గెట్ చేసి బ్రిటిష్ డిఫెన్స్ యాక్ట్ లని స్టార్ట్ చేశారు. ఈ చట్టాలన్నీ ఆపోజ్ చేస్తూ ఇండియన్స్ చాలా ఫైట్ చేశారు. కానీ బ్రిటిషర్స్ పట్టించుకోలేదు. దీనికి నిరాశంగా భగత్ సింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు పేల్చాడు. ఎవరిని చంపాలని కాదు, అందుకే బాంబు ఎవరిని ప్లేస్ లో వేశాడు. ఆ బాంబు వేసిన తర్వాత భగత్ సింగ్ సోవియట్ కి పారిపోయే విధంగా డిసిషన్ రాశాడు. రాజ్గురు ఇంకా సుఖదేవ్. కానీ పారిపోవడం ఇష్టం లేక పోలీసులకి లొంగిపోయాడు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు భగత్ డిసిషన్ కి తప్పు పట్టారు. అయినా భగత్ సింగ్ నిర్ణయం మార్చుకోలేదు. దాంతో భగత్ తో పాటు రాజ్గురు, సుఖదేవ్ ని అరెస్ట్ చేశారు. భగత్ రివాల్వర్ లో బుల్లెట్, సౌందర్య బాడీలో బుల్లెట్ సేమ్ ఉండడంతో భగత్ తో పాటు రాజ్గురు, సుఖదేవ్ల మీద కూడా లాహోర్ కుట్ర కేసు వేశారు. 1929లో మార్చి 7న హత్యా ప్రయత్నం కేసు మీద విచారణ జరిగింది. అక్కడ బాంబులు యూసేజ్ అండ్ వెపన్ యూసేజ్ చెప్పాడంట. ఇవన్నీ నెక్స్ట్ డే పేపర్ లో వచ్చింది. దాంతో జనాలకి ఎలా వాడాలో తెలిసింది. భగత్ ప్లాన్ ని లేట్ గా తెలుసుకున్న బ్రిటిషర్స్ మీడియాతో సంబంధం లేకుండా ఉరి శిక్ష వేశారు. జనరల్ గా గాంధీకి భగత్ సింగ్ కి విప్లవ పోరాటం అసలు నచ్చేది కాదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు ఇన్సిడెంట్ ని గాంధీ తప్పుపట్టారు. ఈ రీజన్ తోనే తన ఉరిని రద్దు చేసే అవకాశం ఉన్నా కూడా ట్రై చేయలేదు. అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ తో చేసుకున్న ఒప్పందంలో భగత్ ఉరి శిక్ష రద్దుని కోరికగా పెట్టాలి అంటూ జనాలు డిమాండ్ చేశారు. అయినా కూడా గాంధీ అసలు పట్టించుకోలేదు. అసలు భగత్ సింగ్ మీద గాంధీకి ఎందుకు అంత కోపం అంటే దీనికి ఒకే ఒక రీజన్. భగత్ సింగ్ ఎంచుకున్న విప్లవ మార్గానికి దేశమంతా అదే పాటించారు. దాంతో దేశమంతా భగత్ పేరు మారుమోగిపోయింది. అది చూసి గాంధీ అసూయపడేవారు అంట. ఈ రీజన్ వల్లనే ఉరి రద్దు చేయలేదని చెప్పేవారు. ఇర్ఫాన్ హబీబ్ లాంటి రైటర్స్ వాళ్ళ బుక్స్ లో రాశారు. ఫ్రీడమ్ కావాలనే ఆలోచన నేషనల్ కాంగ్రెస్ కి లేనప్పుడే సంపూర్ణ స్వరాజ్యం కావాలనే డిమాండ్ భగత్ గట్టిగా
వినిపించాడు. దాంతో అప్పుడు దాకా ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ డిసిషన్స్ మార్చుకున్నారు. దాంతో 1930లో సంపూర్ణ స్వరాజ్యం కావాలని అన్నారు. భగత్ సింగ్ ని లాహోర్ కుట్ర కేసులో ఉరితీశారు. ఉరి శిక్ష వేసింది మార్చి 29 ఉదయం 11 గంటలకి. కానీ బ్రిటిషర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉరి తీసేశారు. ఎందుకు వాళ్ళని సడన్ గా ఉరి తీసేశారు? నిజానికి భగత్ ఉరి కంబం మీద చావలేదు. వేలాడుతున్న వాళ్ళ ముగ్గురిని ప్రాణం పోయే లాస్ట్ మినిట్ లో ఉరి నుండి తప్పించి ఒక పోలీసు నిర్ధారణ కాల్చి చంపేశాడు. ఆ పోలీస్ ఎవరో కాదు, డిఎస్పీ సౌందర్స్ మావయ్య. భగత్ సింగ్ మీద ఇదంతా రివెంజ్ అని తెలిసింది. అలానే వాళ్ళ ముగ్గురు బాడీస్ లో బుల్లెట్స్ ఉండడంతో పోస్ట్ మార్టం కూడా చేయించలేదు అని తేలింది. అలానే వాళ్ళ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇవ్వలేదు. భగత్ సింగ్ నరనరాల్లో దేశభక్తి, స్వాతంత్రం సాధించాలనే కాంక్ష, అతని పోరాటం అనే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అంత గొప్ప వ్యక్తి. ఎన్ని ఇయర్స్ అయినా ఇలాంటి వీరులు ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ప్రాణమా దేశమా అంటే వెన్ను తిరగకుండా దేశం అని తన ప్రాణాన్ని ఇచ్చేసిన గొప్ప వీరుడు అతను. జై భగత్ సింగ్, జై హింద్.